2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారిపై గురువు రాహు ప్రభావం ఎలా ఉండబోతుంది? 2026-27 జ్యోతిష్యం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారిపై గురువు, రాహు, శని, కేతువుతో పాటు ఇతర గ్రహాల ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 2026-27 హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి 19వ తేదీన గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభం కానుంది. వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు గురుగ్రహం ప్రభావంతో ఈ రాశి వారికి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మే 31 వరకు న్యాయపరంగా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కొత్తగా పెళ్ళైన వ్యక్తులకు సంతానం గురించి శుభవార్తలను వినిపిస్తాయి. మరోవైపు జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడి కారణంగా ఆదాయం కంటే ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 5. సింహరాశి వారికి ఉగాది నుంచి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు గురుడి అనుగ్రహంతో అనుకూల ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు చేసిన ప్రయత్నాల నుంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు కొన్ని ప్రయత్నాలు చేయడం వల్ల ఆర్థిక పరంగా పురోగతి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడు 12వ స్థానంలో ఉన్నత స్థితిలోకి, ఆ తర్వాత మొదటి స్థానంలోకి ప్రవేశించనున్నాడు. ఈ కారణంగా ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా మారొచ్చు. శనిదేవుడి ప్రభావంతో డబ్బు ఆదా చేయడంలో కూడా కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజపూజ్యం 7, అవమానం 7. తెలుగు నూతన సంవత్సరంలో సింహరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 7గా ఉంటాయి. ఈ ఏడాది ఎక్కువ సమయం రెండో ఇంటిపై శనిదేవుని ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా మీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు గురుడు 11వ స్థానంలో ఉంటాడు. ఈ కారణంగా పెద్ద సానుకూల ఫలితాలు రాకపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో కొంత బలహీనంగా ఉంటుంది. అయితే బుధుడి సంచారం కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. శని ప్రభావం. సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శనిదేవుని ప్రభావం కారణంగా ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో వైవాహిక సంబంధాలలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. అంతేకాదు మీ శత్రువుల నుంచి ఆటంకాలు ఏర్పడతాయి. శనిదేవుని ప్రభావం తగ్గించుకునేందుకు ఈ ఏడాది పొడవునా శనివారం రోజున ఉపవాస దీక్ష ఆచరించడం మంచిది. అదేవిధంగా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి నల్ల నువ్వులు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. శనిగ్రహ శాంతి జపం జరిపించుకోవడం వల్ల శని ప్రభావం తగ్గవచ్చు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏలినాటి దశ లేదు. రాహు ప్రభావం. సింహరాశి వారికి కొత్త ఏడాదిలో రాహు ప్రభావంతో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో విభేదాలు రావచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధాల విషయంలో చేసే కొన్ని తప్పుల వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. వ్యక్తిగత జాతకంలో కాలసర్పదోషం ఉండే వ్యక్తులు అనేక నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కేతువు ప్రభావం. సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతువు కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. చిన్నపిల్లల విషయంలో ఆందోళన పెరగవచ్చు. మానసికంగా ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 5 నుంచి కేతువు ప్రతికూల ప్రభావం తగ్గవచ్చు. కొత్త ఏడాదిలో రాహుకేతు గ్రహ శాంతి పూజలు చేయించాలి. మొత్తం మీద సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గురుగ్రహం కారణంగా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శని, రాహు, కేతు గ్రహాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి రాహు, కేతు, శని గ్రహాల శాంతి పూజలు చేయించుకోవాలి. విద్యాపరంగా సింహరాశి వారికి ఉగాది నుంచి విద్యారంగంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు గురుడు ఈ రాశి నుంచి 11వ స్థానంలో ఉంటాడు. ఈ కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండవచ్చు. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడు ఈ రాశి నుంచి 12వ స్థానంలో ఉన్నత స్థితిలోకి వెళ్తాడు. బుధుడి అనుగ్రహం కారణంగా విద్యారంగంలో బాగా రాణించే అవకాశం ఉంది. మరోవైపు రాహు, కేతువు, కుజుడు, శని గ్రహాల కారణంగా కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపార పరంగా సింహరాశి వారికి కొత్త ఏడాదిలో వ్యాపారంలో కొంత ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
అయితే ఈ రాశి 10వ ఇంటి అధిపతి శుక్రుడు స్థానం బలంగా ఉండడంతో కొన్ని సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జూన్ 2 నుంచి గురుడు ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మరోవైపు మొదటి స్థానంలో రాహు కేతు సంచారం కారణంగా మీరు నిర్ణయం తీసుకున్న సామర్థ్యాలపై ప్రభావం పడవచ్చు. వ్యాపారులు ఈరోజు అనవసరమైన రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఆరోగ్యపరంగా సింహరాశి వారు తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే కొత్త ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు గురుడు స్థానం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని సానుకూల ఫలితాలు రానున్నాయి. మరోవైపు ఈ రాశి నుంచి మొదటి స్థానంలో రాహువు కేతువు ప్రభావం డిసెంబర్ 5 వరకు ఉంటుంది. శని అష్టమ స్థానంలో నివాసం ఉంటాడు. ఈ కారణంగా ఏడాది పొడవునా మీ ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ప్రేమ జీవితం సింహరాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు 5వ ఇంటి అధిపతి గురుడు కారణంగా మీరు చేసే ప్రయత్నాలన్నింటిలోనూ విజయం సాధించవచ్చు. నిజాయితీగా ప్రేమించే వ్యక్తులు ఎక్కువ కాలం కలిసి జీవించాలనే వ్యక్తులకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. అక్టోబర్ 31 తర్వాత గురుడు మొదటి స్థానంలో ప్రవేశించనున్నాడు. మరోవైపు రాహువు కేతువు గ్రహాల ప్రభావం గురుడిపై కొనసాగుతున్నప్పటికీ ఈ గ్రహ స్థానం మీ ప్రేమ వివాహానికి అనుకూలంగా పరిగణించబడుతుంది. మరోవైపు శనిదేవుడి కారణంగా అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పాటించాల్సిన పరిహారాలు సింహరాశి వారు కొత్త ఏడాదిలో మొదటి లేదా మూడో ఆదివారం రోజున వానరులకు బెల్లం తినిపించాలి. ప్రతి నెల 4వ శనివారం రోజున ప్రవహించే నీటిలో బొగ్గును వదిలివేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. మీరు స్నానం చేయడానికి ముందు ఒక స్పూన్ పాలు నీళ్ళలో కలిపి ఆ నీటితో స్నానం చేయాలి.